హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. పర్ల్ బీడ్స్ కుచ్చు గ్రాండ్ డిజైన్ ఈజీగా వేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను చూడండి. పర్ల్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడల్లో ఎక్కించి పెట్టుకున్నాను, సిల్క్ థ్రెడ్ 60 రౌండ్లు చుట్టుకొని నీడల్కి ఇది ఎక్కించి పెట్టుకున్నాను. ఇన్ని మెటీరియల్స్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఇన్ని మెటీరియల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా వేసేదని చెప్పి చూపిస్తాను చూడండి. ఫస్ట్కి 3 బీడ్స్ ఎక్కించుకున్నాను. ఒక పర్లు గోల్డ్, మళ్ళీ పర్ల్ బీడు ఇట్లా నీడలు లాక్కొని మళ్ళీ ఇక్కడ ఒక గంట వేసుకోవాలి. నాటు వేసుకోండి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈ ఫస్ట్ బీడ్ అయితే ఉంది కదా పర్ల్ బీడు, ఆ బీడులకు నీడలు ఇట్లా వాపస్ తీసుకోండి చూడండి. మళ్ళీ ఇప్పుడు ఒక 4 బీడ్స్ వేసుకోవాలి. 1 2 3 4 బీడ్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా లాక్కొని పోయి మళ్ళీ ఈ ఒక్క బీడ్లో మళ్ళీ ఇట్లా పైకి పోవాలి, నీడలు పైకి తీసుకోవాలా. ఇట్లా పైకి తీసుకొని టైట్గా తీసుకొని అయినాక మళ్ళీ ఇక్కడ కింద ఇంకో దప్ప నీడల్లో ఇట్లా మళ్ళీ పైకి తీసుకోవాలా. ఇది స్టిప్గా ఉండేదానికి ఇట్లా తీసుకుంటే బాగా స్టిప్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ పర్ల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్లో ఈ నీడల్లో అన్నిట్లో ఇట్లా వాపస్ రావాల. మళ్ళీ అన్ని బీడ్లో చూడండి. ఇట్లా ఒక బీడ్లో అయితే ఒక బీడు, 2 బీడ్లు అయితే 2 బీడ్లు, అట్లా మీకు ఎన్ని బీడ్స్లో కంఫర్టబుల్గా ఉంటే అన్ని బీడ్స్లో ఇట్లా వాపస్ రండి. వచ్చి ఈడ అయితే ఇంకొక మళ్ళీ నాటేసుకోవాలా. ఇట్లా నాటేసుకున్నాను. ఇప్పుడు కుర్చీకి స్పేస్ ఇచ్చుకుంటాను చూడండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ అండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అన్ని వీడియోలు చూడండి. మీకు చాలా ఈజీ మెథడ్గా నేర్పించినాను. తప్పకుండా అన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్కి పర్ల్ బీడ్స్ వేసుకున్నాను, మళ్ళీ గోల్డ్ బీడు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి పర్ల్ బీడు. ఇట్లా 3 బీడ్లు వేసుకున్నాను ఒకేసారి. వేసుకున్న తర్వాత ఇట్లా వేసి మళ్ళీ మనకి ఎంత స్పేస్ అయితే కావాలో 3 బీడ్లకి అంత స్పేస్ చూసుకొని నీడలు ఇంట్లో కూర్చుకొని పైకి లాక్కొని ఇక్కడ ఒక గంట వేసుకోవాలా. మళ్ళీ ఈ పర్ల్ బీడ్ ఉంది కదా, దాంట్లో నీడలు ఇట్లా వాపస్ రావాలా. మళ్ళీ ఇప్పుడు 4 మళ్ళీ ఈ బీడ్స్ అయితే వేసుకోవాలా. ఈ ముత్యాల బీడ్లు వేసుకొని ఇప్పుడు ఈ ఒక్క బీడ్లో మళ్ళీ ఇట్లా నీడల్ని పైకి తీసుకొని పోవాలా. ఇది అయినాక మళ్ళీ కింద నీడలు అట్లా పైకి లాక్కొని ఇంకొకసారి గుచ్చుకొని శారీకి ఇట్లా లాక్కొని మళ్ళీ ఈ బీడ్స్ పర్ల్ బీడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో అన్ని బీడ్స్లో ఇట్లా నీడలు వాపస్ తీసుకొని రావాలా. చూడండి, చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా నేర్పిస్తున్నాను. అందుకే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర ఇంకా ఈజీ మెథడ్స్ చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు ఒక ఇట్లా పైకి కూర్చుకొని తీసుకొని ఇది ఒక నాటు వేసుకోవాలా. మళ్ళీ ఇప్పుడు మనం జాగా అయితే కుర్చీకి ఎంత కావాలో స్పేసు అని చూసుకొని కుర్చీకి జాగా వదులుకోవాలా. ఇట్లా కుచ్చు కట్టేది ఎట్లా అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకొని నీట్గా ఒకే లెవెల్ చూసుకొని మధ్యలో ఆ పక్క ఈ పక్క క్రోషా మాదిరిగా అవుతారు కరువుగా ఉంది కదా, దాని మధ్యలో అయితే గ్యాప్ వదిలినాం కదా మనము, దాని మధ్యలో ఇట్లా నీడలు థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాం కదా, అది ఈ విధంగా కుర్చీట్లు కట్టుకోవాలి. 3-4 రౌండ్లు చుట్టుకొని ఇట్లా మళ్ళీ 3-4 గంటలు వేసుకోవాలన్నమాట. టైట్గా గంటలు వేసుకోండి. ట్రిమ్మర్ ఇది నీడలను జరీని కట్ చేసుకొని మళ్ళీ సిల్క్ థ్రెడ్ నీట్గా ఒకే లెవెల్గా చూసుకొని ఒకే లెవెల్గా ఉండాలంతా అట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్లా చూడండి ఎట్లా వేసేదని చెప్పి చూపిస్తాను. టైట్గా పట్టుకొని జరీ ఎత్తుకొని ఒక 3-4 రౌండ్లు ఇట్లా చుట్టుకోండి టైట్గా. మళ్ళీ 3-4 టైట్గా గంట వేసుకోండి, 3-4 గంటలు.
మనమైతే 3-4 డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. కొంచెం అవుట్ సైడ్ పోయినాము, దాని ఇంకో లేట్ అయింది. 3-4 డేస్ డిలే అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత ఈ వీడియో మీకు చేసి అప్లోడ్ చేశాను. చూడండి, చేస్తాను ఈ వీడియోని. ఇట్లా చుట్టుకొని టైట్గా ఇట్లయితే ముడి వేసుకోవాలా. కట్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకొని పోవాలి శారీ పూర్తి. ఫైనల్ లుక్ ఎట్లా నేను చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది, గ్రాండ్గా బ్రైడల్గా ఉంది. దీనికైతే 450 to 500 వరకు ఛార్జ్ చేయొచ్చు. మన ఏరియా కొద్దీ మనం ఛార్జ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్.